ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ కళలో కూడా అనుకోని 1000 కోట్ల కలెక్షన్ మార్కును బాహుబలి 2 ద్వారా అందుకోవడంతో ప్రపంచ సినిమా రంగ దృష్టిలో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ స్థాయి విపరీతంగా పెరిగిపోయింది. ఈ రికార్డును అందుకోవడానికి భారతీయ సినిమా రంగానికి కొన్ని దశాబ్దాలు పట్టింది. ఈ రికార్డును బ్రేక్ చేసే సినిమా మళ్లీ ఎప్పుడు మన ఇండియాలో వస్తుందో ప్రస్తుతానికి ఎవరికీ సమాధానం లేని ప్రశ్న. అయితే వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దగ్గర మాత్రం ఈ ప్రశ్నకు సమాధానం ఉంది అంటున్నాడు. అంతేకాదు ఆ జవాబు పేరే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని అంటున్నాడు వర్మ. పవన్ కళ్యాణ్ ఒక నిర్ణయం తీసుకుంటే 1000 కోట్లే కాదు 3000 కోట్ల కలెక్షన్స్ ను కొల్లగొట్టగలడు అంటూ వర్మ తనదైన మార్కుతో ట్వీట్లు చేశాడు. ఈ విధంగా తను ట్వీట్ చేయడానికి వర్మ ఒక లాజిక్ కూడా చెబుతున్నాడు. ప్రభాస్ స్థాయికి 1000 కోట్లు వస్తే పవన్ కళ్యాణ్ రేంజ్ కు అవలీలగా 3000 కోట్లు వస్తాయని అంటున్నాడు. అంతేకాదు పవన్ కళ్యాణ్ తలుచుకుంటే బాహుబలి 2 సినిమాను మించిన సినిమా తీయగలడని అతని అభిమానులంతా ఎన్నికలకు ముందే ఈ సినిమాను తీసేలా ఒత్తిడి తీసుకురావాలని కామెంట్స్ చేస్తున్నాడు వర్మ. బాహుబలి 2 ని మించిన సినిమాను ఒక్క పవన్ కళ్యాణ్ మాత్రమే తీయగలడని, దీనికి కారణం పవన్ ఇలాంటి భారీ సినిమాలు తీయడంలో పవన్ చాలా ప్రావీణ్యుడంటూ మరో సెటైర్ వేశాడు ఈ సంచలన దర్శకుడు. ఈ మధ్య పవన్ జోలికి రాను అంటూ పవర్ స్టార్ ఫ్యాన్స్ కు కూడా సారీ అంటూ కామెంట్స్ చేసిన వర్మ ఇప్పుడు తను ఇచ్చిన మాట తప్పడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. వర్మ చేసిన కామెంట్స్ వెనుక అనేక వెటకార ధ్వనులు ఉండటంతో పవన్ అభిమానులు మళ్లీ వర్మను టార్గెట్ చేస్తూ ఘాటైన కామెంట్స్ పెడుతున్నారు. వర్మ దర్శకత్వంలో రూపొందింపబడిన అమితాబ్ సర్కార్ 3 ఈ వారం విడుదల అవుతున్న నేపథ్యంలో వర్మ లేటెస్ట్ గా చేస్తున్న ఈ ప్రయోగానికి ఎన్ని వందల కోట్ల కలెక్షన్స్ వచ్చి పడతాయో చూడాలి. నా పేరు ధనుష్ రిషి. అందరూ ముద్దుగా దరి దరి అని పిలుస్తుంటారు. దేవుడికి నా పైన ఉన్న క్లారిటీ, నా బ్యాడ్ లక్ ఉన్న గ్రావిటీ నాకు చిన్నప్పుడే అర్థమైంది. నా లైఫ్లో లక్ ఫ్యాక్టర్ రాంగ్గా ఉండొచ్చు, కానీ లవ్ ఫ్యాక్టర్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంది. ఒక మనిషి చేయి చూసి తన జాతకం మొత్తం చెప్పేయగలను. కమింగ్ సూన్.